సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు శుభవార్త, రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అందుబాటులోకి ప్రత్యేక యాప్ ఎలా అప్లై చేయాలంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ 2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తుంది. మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇప్పటి వరకు 31,000 కోట్లు రైతుల అకౌంట్లో జమ చేసినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా కూడా రుణమాఫీ సొమ్ము జమ కాలేదని అంటున్నారు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డులు తప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాల పేర్లలో సరిపోల్చకపోవడం వంటి కారణాలతో వారి రుణమాఫీ అనేది జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సమస్యలతో రుణమాఫీ కాని రైతులపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. బ్యాంకర్లు, ఆఫీసర్లు పొరపాట్ల వల్ల రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించుకునేందుకు రైతు భరోసా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే యాప్ ట్రయల్ పూర్తి కాగా మంగళవారం ఆగస్టు 27 సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు యాప్ వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర సర్కార్ 2 లక్షల లోపు లోన్లు తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు 15 ఆగస్టు లోపు 2 లక్షల లోపు లోన్లు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేసింది. కానీ కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల చాలామందికి రుణాలు మాఫీ కాలేదు. రకరకాల ఇబ్బందుల వల్ల చాలామందికి లోన్లు అనేది మాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించారు. ఈ రిపోర్ట్లను ఇటీవల రాష్ట్ర సర్కార్ కూడా అందించారు. దీంతో రైతు సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కార్ రైతు భరోసా యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వివరాలను ఈ యాప్లో నమోదు చేయనున్నట్టు తెలిసింది. అర్హులైన రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికి అధికారులే వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు. ఈ రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ యాప్ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులకు పంపించింది. రాష్ట్ర సర్కార్ అర్హులై ఉండి రుణమాఫీ వర్తించని రైతుల సమాచారం తెలుసుకొని యాప్లో నమోదు చేయాలని కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి నుంచి అంటే ఆగస్టు 27 నుండి ఈ సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.